బైబిల్ ఆంగ్ల పదము బిబ్లియోస్ అను పదము నుండి ఉద్భవించినది. బిబ్లియోస్ అను పదము నది ఒడ్డున పెరిగే ఒక మొక్క యొక్క పేరు. పూర్వీకులు ఈ బిబ్లియోస్ మొక్క యొక్క కాండములను కాగితములు తయారు చేసేవారు. బిబ్లియోస్ నుండి కాగితములు చేసేవారు గనుక పుస్తకమునకు బైబిల్ అను పేరు సంక్రమించినది. బైబిల్ అనగా పుస్తకము లేదా గ్రంథము అని అర్థము. పరిశుద్ధ గ్రంథమును పరిశుద్ధ బైబిల్ అని పిలవాలి. అయినను పరిశుద్ధ గ్రంథము వాడుకలో బైబిలు అనే పేరుతోనే ప్రసిద్ధి నొందుచున్నది. లేఖనములు దేవుడు ప్రత్యక్షపరిచిన రచనలను లేఖనములు అని పిలుతురు. ఈ రచనలు మత విశ్వాసమును ఆచరణలను వ్యక్తపరచుచున్నవి కనుక వీటికి దేనిని కలుపక తీసివేయక ప్రామాణికములని భావించుదురు. బైబిల్లోని వాక్యములు ప్రపంచంలోని కొన్ని మతములకు మూలమగుచున్నది. బైబిల్లోని వాక్యములకు మాత్రమే విశ్వవ్యాప్తంగా లేఖనములు అను నామధేయము సంతరించుకున్నది. నిబంధన పరస్పరము మేలులు పొందు నిమిత్తము ఇరువురి మధ్య ఏర్పడు ఒప్పందమును ఒడంబడిక అనుచున్నాము. ఒకరి వీలునామాను ఇతరులు స్వీకరించడము ద్వారా మేలులు ఒకరి నుండి మరొకరికి బదిలీయగు ఒప్పందమును నిబంధన అనుచున్నాము. నిబంధన ఒకరి యొక్క ఉద్దేశములను నెరవేర్చునదై ఉన్నది. దేవుడు మానవాళికి ఏర్పాటు చేసిన 2 నిబంధనలను బైబిల్ తెలుపుచున్నది. అవి పాత మరియు క్రొత్త నిబంధనలు. పాత నిబంధన పాతది కాదు, క్రొత్త నిబంధన క్రొత్తది కాదు. అవి సత్యము యొక్క విస్తరణ. పాత నిబంధన మానవ నియమములకు, క్రొత్త నిబంధన దైవిక నియమములకు స్పష్టతనిచ్చుచున్నవి. పాత నిబంధన క్రీస్తుకు మునుపు, క్రొత్త నిబంధన క్రీస్తు తర్వాత నమోదైనవి. పాత నిబంధనను యేసుక్రీస్తు క్రొత్త నిబంధనగా మెరుగుపరిచెను.